అయితే నాకు ముగ్గురు అభిమాన వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు గంపా నాగేశ్వరరావు, రెండో వారు గంపా నాగేశ్వరరావు, మూడో వారు గంపా నాగేశ్వరరావు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఆయన అలాంటి ఇంపాక్ట్ నా మీద వేశారు. దాదాపు అంటే 15 ఏళ్లకి పైగా ఇందాక వారు చెప్పినట్టుగా ఒక నెల రోజుల పాటు నిరుద్యోగ యువకులకి ఉచిత శిక్షణా శిబిరం నిర్వహిస్తూ వాళ్ళకి 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి బస్ పాస్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం అనే కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఆ పరంపరలో గంపా నాగేశ్వరరావు గారు నాతో కలిసి ఎంతోమంది ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని ఇన్వాల్వ్ చేసి ఇంతింత ఒట్టుడింత అని చెప్పేసి ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా ఇప్పుడు ఈ వేదిక మీద 1500 మంది, 100 మందితో మొదలెట్టింది 1500 మందికి వచ్చిందంటే ఆయన పట్టుదల ఎంత గొప్పదో మీ చప్పట్లు కూడా అంత గొప్పది. ఆ మధ్య అమెరికాలోనే ఒక మ్యూజిషియన్ యూరి గెల్లర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని డిన్నర్కి పిలిస్తే చాలా ప్రమాదం. ఆయన అక్కడికి వచ్చి అక్కడ స్పూన్లు ఫోర్కులు ఉంటే ఆ కంటి చూపుతో వంచేసేవాడు. ఆ మధ్య బాలకృష్ణ గారు కంటి చూపుతో చంపేస్తా అని అన్నాడు. ఈయన కంటి చూపుతో వచ్చేస్తా అన్నాడు. కానీ మన చప్పట్లకి మంచి పవర్ ఉంది. నా దగ్గర ఒక స్పూన్ ఉంది. మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ దీన్ని అబ్జర్వ్ చేయండి, మీ పవర్ ఏమిటో మీకు తెలుస్తుంది. గట్టిగా శభాష్, వెరీ గుడ్, ఆహా, అద్భుతం, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, మొదట్లో మేము గంపా నాగేశ్వరరావు నేను ఈ ఇంపాక్ట్ ప్రారంభించినప్పుడు చాలామంది మమ్మల్ని ఎగతాళి చేశారు. మీరిద్దరు వెర్రివాళ్ళు అన్నారు. నిజమే అన్నాం. ఎందుకంటే మీరు బాగా సంపాదిస్తూ కష్టపడి సంపాదిస్తూ ఆ డబ్బుల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి పెట్టి ఈ స్టైఫండ్ బస్ పాస్ రూపంలో ఇస్తున్నారు. మీ ఇంట్లో డబ్బుల చెట్లు ఉన్నాయా అని నన్ను అడిగారు. ఆయన మిషన్ ఉందా అని అడిగారు. అయితే దానికి ఒకటే సమాధానం చెప్పాం. లేదండి, డబ్బులు అనేవి పావురాలు లాంటివి. పావురాల్ని మనం పంజరంలో పెట్టి జాగ్రత్తగా డోర్ వేసేసి అప్పుడప్పుడు గింజలు వేసి పెంచుతూ ఉంటే అది అవకాశం వచ్చినప్పుడు ఎగిరిపోతుంది. అలా కాకుండా పావురాల్ని మనం గ్రౌండ్లో వదిలేసి వాళ్ళకి గింజలు వేస్తూ వాటిని చూస్తూ ఉంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటే వాటిలోంచి ఒక పావురం ఆకాశంలోకి వెళ్ళి మరో 10 పావురాలను వెంట పెట్టుకొస్తుంది. అలాగే డబ్బు అనేది మనం చారిటీ కార్యక్రమాలకి ఖర్చు పెడితే అది తప్పకుండా 10 ఇంతలు అవుతుందని మా నమ్మకం అని చెప్పాం. అయితే అని నవ్విన వాళ్ళు ఉన్నారు. ఏమిటండి అలా నవ్వుతారంటే, ఈ నీతి వాక్యాలు చెప్పడానికి బాగుంటాయండి, దీనివల్ల లాభం ఏమిటి, అంతేకాకుండా మీరు ఇంతమందికి సేవ చేస్తున్నారు, వాళ్ళు ఎవరన్నా మీకు వచ్చి హెల్ప్ చేశారు ఎప్పుడన్నా అని అడిగారు. అప్పుడు మేము చెప్పిన సమాధానం ఏంటంటే, మేము రిటర్న్స్ ఆశించకుండా ఇది చేస్తున్నాం మా తృప్తి కోసం. ఎలాగంటే మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తాం. అయితే మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆ డ్రా చేసినప్పుడు ఆ రూపాయలే మనకి రావు, ఆ నెంబర్లే మనకి రావు. అలాగే మనం ఎవరికైనా సాయం చేసినప్పుడు మళ్ళీ మనకి సాయం అవసరమైనప్పుడు ఎవరో ముఖ్యమంది తెలియని వాళ్ళు వచ్చి మనకి సాయం చేస్తారు. అక్కడ రూపాయలు మారుతాయి, ఇక్కడ రూపాయలు మారుతాయి. అక్కడ నెంబర్లు మారుతారు, ఇక్కడ నెంబర్లు మారుతాయి అని చెప్పాం. అది మేము నమ్మిన సిద్ధాంతం. అది జీవితాంతం అది నమ్ముతూనే ఉంటాం, ఫాలో అవుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.